ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందము పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 105వ పద్యం. ఆ నలినాక్షునందనుడైన్ అయ్యున్ ప్రజాపతిన్ అయ్యున్ యోగ విద్యా నిపుణుండయ్యును పదంబడి మజ్జనన ప్రకారమేను ఎరుంగ విభుని యుద్ధ మహత్వమెరుంగనేతునే కానబడున్ రమేశ పరికల్పిత విశ్వము కొంత కొంతయున్. ఆ నళినాక్షున్ విష్ణుమూర్తికి నందనుండన్ పుత్రుడను అయ్యున్ అయినప్పటికీ ప్రజాపతిని అయ్యున్ అయినప్పటికీ యోగ విద్యయందు నిపుణుండన్ ఏర్పరిని అయ్యున్ అయినప్పటికీ పదంపడి మరి మత్ నా యొక్క జనన పుట్టుక ప్రకారమే విధానమే నేను ఎరుంగన్ తెలుసుకొనలేను. ఆ విభుని ఆ ప్రభువు యొక్క యుద్ధ పరిశుద్ధమైన మహత్వము గొప్పదనము ఎరుంగన్ తెలుసుకొనట నేర్తునే చేయగలనా కానన్ కనిపిస్తుంటుంది. రమేశ భగవంతునిచే పరికల్పిత సృష్టింపబడిన విశ్వము జగత్తు కొంచెము కొంతయున్ కొంచెముగను. భావము. నేను ఆ పద్మలోచనుని కుమారుడనే ప్రజాపతిని యోగ విద్యలో నేర్పరినే అయినను నా పుట్టుక ఎలా జరిగిందో నేనే తెలుసుకోలేకున్నాను. ఇక ఆ ప్రభుని ప్రదీప్త ప్రభావం ఎలా తెలుసుకోగలను? ఆ లక్ష్మీనాథుడు కల్పించిన ఈ ప్రపంచం కొంచెం నాకు గోచరిస్తున్నది. 106వ పద్యం. వినువేటికిన్ తాపస ప్రవరాం ఏ విశ్వాత్ముడన్ ఈశుండు తన మాయా మహిమాంతం తెలియగా సత్యంబుగా జాలడు నేనైనను మీరలైన సురలైనన్ వామదేవుండునైనను నికంబెరుగంగజాలుదమే జ్ఞాన ప్రక్రియాయుక్తులన్. వినుము వేయి వివరణలు ఏటికిన్ ఎందులకు తాపసులలో ప్రవర శ్రేష్ఠుడా ఈ విశ్వాత్ముడు ఈ భగవంతుడు ఈశుండున్ భగవంతుడు తాను తన యొక్క మాయతో కూడిన మహిమ యొక్క అంతమున్ మొత్తమంతా తెలియుటకు తథ్యంబుగాన్ నిజముగా చాలడు సరిపడడు అన్నను అనగా నేను అయినను మీరు అయినను సురలు దేవతలు అయినను వామదేవుండు శివుడు అయినను నిక్కంబున్ నిజమునకు ఎరుంగన్ తెలియుటకు సాలుదుమే సరిపడతామా. జ్ఞాన అంటే జ్ఞానం అంటే ఎన్ని అనొచ్చు జ్ఞానం. తర్వాత ప్రక్రియ విధానముల యుక్తులు వలనైన భావము. ఓ మునివర 1000 మాటలు ఎందుకు? ఇది విను. విశ్వరూపుడైనటువంటి ఈ పరమేశ్వరుడు తన మాయా వైభవాన్ని కడముట్ట తానే గ్రహించలేడు. ఇది వాస్తవం. అలాంటప్పుడు నేను కానీ మీరు కానీ ఇంద్రాది దేవతలు కానీ కడకు శివుడు కానీ మన జ్ఞానంతో క్రియలతోటి ఉపాయాలతోటి సత్యంగా తెలుసుకునుట సాధ్యమా? తర్వాత 107 వచనం. అమ్మహాత్ముడైన
పుండరీకాశుడు సర్వజ్ఞుడంటిని. ఆ మహాత్ముడైన పద్మనేత్రుడు సర్వజ్ఞుడు కదా, తన మహిమ ఆయనకెందుకు తెలియదు అని నీవు ప్రశ్నించవచ్చు. ఆ విషయం వివరిస్తాను విను. 108 పద్యం. గగనము గగనము తన కడపల తగన్ ఎరుగని కరణి విభుడు తానెరుగడనన్ గగన ప్రసవము లేదనన్ అగునే సర్వజ్ఞతకున్ హానితలంపన్. గగనము ఆకాశము తన యొక్క గడపలన్ చివరలను తాను తగినట్లు ఎరుగని తెలియని కరణి విధముగా విభుడు భగవంతుడు తాను ఎరుగన్ తెలియడు అనుట వలన గగన ప్రకాశము ప్రసవము పుట్టుట లేదు అన్నట్లుగా అగునే వీలగునా ఏమి సర్వజ్ఞత్వమునకు హాని నష్టము తలంపన్ ఆలోచించినట్లయితే. భావము. ఆకాశం తన సరిహద్దులను తెలుసుకోలేదు, అదేవిధంగా భగవంతుడు తన సమగ్రతను తానే ఎరుగలేడు. సరిహద్దులను ఎరుగదు అన్నంత మాత్రాన ఆకాశ సర్వ వ్యాపిత్వాన్ని కాదనలేము కదా. అలాగే తన అంతు తనకే తెలియదు అన్నంత మాత్రాన భగవంతుని సర్వజ్ఞత్వానికి లోటు వాటిల్లదు. బ్రహ్మదేవుడు నారదునికి భగవతత్వం ఉపదేశించే సందర్భంలో ఇలా చెప్తున్నాడన్నమాట. భగవంతుడు సర్వజ్ఞుడు కనుక తన పరిధి వ్యాప్తుల పరిమితులు తెలియవు అనడంలో అసంభవం ఏమీ లేదు. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.